हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రోజు వచ్చేసరికి ఒక రెండు ఐటమ్స్ అయితే నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను అవేంటో మీతో అయితే షేర్ చేసుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో అయితే నేను ఓపెనింగ్ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట నచ్చితే ట్రై చేయండి లేదంటే లేదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా షార్ట్ వీడియో అయితే నేను ఒకటి అప్లోడ్ చేశాను అన్నమాట ఇవేంటో గెస్ చేయండి అని ఒక సిస్టర్ అయితే కరెక్ట్ గా గెస్ చేశారు అన్నమాట ఓకేనా ఖచ్చితంగా మీకు ఇవైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ లా కాదా అని చెప్పి కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇవైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాము క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు నేను క్లారిటీగా చెప్తానండి అంటే మీరు తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తుంటాం కదా క్వాలిటీ చూసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే అర్జెంట్ అవసరం ఉంటే మాత్రమేనండి ఓకేనా లక్కీ విన్నర్ అని వచ్చేసింది ఇదేందో చూద్దాం తర్వాత ఫస్ట్ అయితే వస్తువు చూడాలన్నమాట ఓకే అండి వస్తువు అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి సూపర్బ్ గా ఉందండి వావ్ అసలు ఎక్సలెంట్ గా ఉంది ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి చూడండి బాక్స్ అయితే ఇదన్నమాట ఇది మీకు అర్థమవుతుందా చూస్తుంటే ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు యూజ్ చేస్తున్నారా లేదా ఎలా ఉంది యూజ్ చేస్తే అనేది కూడా దీనికైతే మూత కూడా ఇచ్చారండి మంచి బాక్స్ ఇది చూడండి ఇలా వచ్చాయి బౌల్స్ లాగా సూపర్గా ఉన్నాయి కదా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఓకేనా అలాగే మనకి స్మెల్ లాంటిది కూడా ఏం రావట్లేదు ప్లాస్టిక్ స్మెల్ వస్తుందన్న డౌట్ కూడా లేదండి స్మెల్ కూడా ఏం రావట్లేదు చాలా బాగున్నాయి ఇది దీని వల్ల యూజ్ ఏంటని అనుకోవచ్చు ఇవి ఎందుకు ఆర్డర్ పెట్టావా కదా ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మాత్రం ఇవి వచ్చేసరికి మనకు మార్నింగే మనము ఏమంటారు వంట చేయాలి కదా మనము రెగ్యులర్గా ఇంట్లో ఉండే లేడీస్ అయితే ఖచ్చితంగా పొద్దున్నే పిల్లల కోసమైనా మనము లంచ్కి ప్రిపేర్ చేస్తుంటాము వంట చేస్తుంటాం కాబట్టి నైట్ కొన్ని మనం వెజిటేబుల్స్ మార్నింగే కట్ చేసుకొని వెంటనే వంట చేయాలన్నా మనకి టైం ఉండదు ఒక్కోసారి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నైటే వెజిటేబుల్స్ కట్ చేసి మనం కవర్లలో మనం వేరే నచ్చిన బాక్స్లలో పెట్టుకోవడం కంటే ఇవైతే స్పెషల్గా వాటి కోసమే ఉన్నాయండి బాక్సెస్ అయితే అంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఈ బాక్స్లలో వేసేసుకొని ఇందులో పెట్టాలన్నమాట అందుకోసమని ఇదైతే ఇచ్చారు ఇలా ఉంది బాక్స్ అయితే మనకి మనం నైటే కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇందులో పెట్టి స్టోర్ చేసుకొని మార్నింగ్ మనం లేవగానే వాటిని కట్ చేయాలన్న ఇబ్బంది ఏముండదు డైరెక్ట్ వంట చేసేసుకోవడమే అనమాట ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో వచ్చేసరికి 6 బౌల్స్ లాగా వచ్చాయన్నమాట అలాగే మనకి స్మెల్ రాకుండా కూడా ఈ విధంగా మనకి హోల్స్ కూడా ఇచ్చారు చూడండి ఓకే అండి ఇవి వచ్చేసరికి మనకి కూరగాయలు కట్ చేసుకొని ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి అలా అని చెప్పి మనము కూరగాయలు తేగానే ఆ రోజు కట్ చేసుకొని ఒక 2-3 డేస్ తర్వాత వండుకుంటాము అలానైతే చేయకండి ఎవరు కూడా మనం నైట్ కట్ చేసుకొని మార్నింగ్ వండడానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ కట్ చేసుకున్న కూరగాయలు నైట్ వండడానికి మాత్రమే యూజ్ చేసుకోండి అంటే మనం ఖాళీ టైంలో ఉన్నప్పుడు వెజిటేబుల్ కట్ చేసి పెట్టుకొని మనము నైట్ కొద్దిగా ఫ్రీ టైంలో మనం కట్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ వంట చేసేసుకోవాలి అంతే తప్ప మనము నైట్ కట్ చేసినవి రేపు ఈవినింగ్ వండుకుంటాము రేపు నైట్ వండుకుంటాం అన్నట్టు చేయకండి ఎలాగో స్టోరేజ్ బాక్స్ ఉంది కదా అని చెప్పి అట్లాంటివి మాత్రం చేయకండి ఓకేనా నాకైతే ఇది అర్జెంట్ అవసరం అన్నమాట నాకు అవసరం పడే తీసుకున్నానండి ఏదో నచ్చింది తీసుకుంటున్నావు అక్క నీకు నచ్చింది తీసుకుంటున్నావు వీడియో పెడుతున్నావు అన్నట్టు అనుకోకండి నాకు ఇది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాను ఎందుకంటే నాకు మార్నింగే మా సార్ అయితే స్కూల్కి బయలుదేరుతాడు ఒక్కొక్కసారి 7:30, 8 వరకే వెళ్తుంటాడు అనమాట అందుకోసమని నేనైతే నైట్ నాకు కూరగాయలు అనేవి నైటే కట్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను ఓకేనా మీకు ఒకవేళ హెల్ప్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు చాలా అర్జెంట్ అవసరం పడి తీసుకున్నానండి ఓకేనా అలాగే నాకు పిల్లలకి కూడా మార్నింగ్ లంచ్ బాక్స్ నేను మార్నింగే కట్టేస్తాను ఓకేనా అందుకోసమని నాకు నైట్ అసలు మార్నింగ్ టైం ఉండట్లేదు ఈ మధ్యలో లైవ్ పెడుతున్నాను కదా లైవ్ పెట్టి లైవ్ ఒక్కోసారి 12-12:30 కూడా అవుతుందండి అసలు మార్నింగ్ లేవగానే మనము ఇన్ని పనులు చేసుకుంటూ ఈ కూరగాయలు కట్ చేసుకుని వంట చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అందుకోసమని నైటే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో లేవగానే మనం డైరెక్ట్ బయట పనులు కంప్లీట్ చేసేసుకొని వంట చేసేసుకుంటే అయిపోతుందండి ఓకేనా ఇది నాకు హెల్ప్ఫుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను అనమాట అంటే దీని అవసరం నాకు ప్రస్తుతానికి ఉంది కాబట్టే తీసుకున్నాను ఓకేనా మీకు ఒకవేళ అర్జెంట్ అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తాను ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము ఇది
ఇందులో ఏముందో కూడా చూసేద్దాము. ఇది ఒకవేళ మీకు ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు తీసుకునే ఉంటాయి ఈ ఐటమ్స్ కూడా, ఓకేనా. ఇందులో వచ్చేసరికి మనకి ఇవన్నమాట. ఇవి కూడా ఫ్రిడ్జ్కి సంబంధించినవేనండి. ఫ్రిడ్జ్లో మనము వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు అయినా కొన్ని కట్ చేసి పెట్టుకోవడానికి, లేదంటే మనం కవర్లలో స్టోర్ చేస్తుంటాం కదా, అలా పెట్టకుండా బాక్స్లలో స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి, ఓకేనా. బాక్స్లు అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇవన్నమాట బాక్స్లు అయితే. ఇదైతే సెట్ వైజ్గా వచ్చిందండి. 6 సెట్ వచ్చింది, 6 బాక్సెస్ వచ్చాయి. అలాగే మనము వెజిటేబుల్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో పెట్టుకుంటాం కాబట్టి ఇందులో ఇది లోపల ఇట్లా వేసి పెట్టాలన్నమాట. అంటే మన వాటర్ లాంటివి ఉంటే కిందికి ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి స్టాండ్ లాగా ఇచ్చారు, దీనిపైన వెజిటేబుల్స్ ఉంటాయి. బాగుంది కదా. ఆకుకూరలు కూడా నైటే కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకున్నామంటే సూపర్ అన్నది. ఈ బాక్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. నాకైతే ప్రస్తుతానికి అర్జెంటు అవసరం ఉండి మాత్రమే తీసుకున్నాను, ఓకేనా. ఇలా ఉన్నాయండి. అలాగే వీటికి క్యాప్స్ కూడా ఇచ్చారు, అంటే మూతలు కూడా వచ్చినాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదండి, సూపర్గా ఉన్నాయి. ఇలా వచ్చేసాయి అన్నమాట. ఇవి స్టాండ్లు కూడా అసలు చాలా బాగా ఇచ్చారు. స్టాండ్స్ వచ్చేసరికి మనము వాటర్ ఏమన్నా ఉన్నా కూడా కూరగాయలు వాటర్లో ఉంటే కొద్దిగా ఖరాబ్ అయిపోతూ అవుతాయి కదా, అలా కాకుండా వాటర్ అనేది కిందికి పోతుంది. పైన మనకు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసరికి వీటికి క్యాప్స్ అండి. ఇవన్నీ కూడా వీటికి క్యాప్స్ అనమాట. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయండి. క్వాలిటీ విషయంలో మీకు ఎట్లాంటి డిఫరెంట్ లేదు, సూపర్గా వచ్చాయి ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. నాకైతే ఎక్సలెంట్గా నచ్చేసాయండి. అసలు ఎలా వస్తాయో అనుకున్నాను, బట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నది. ఇలా ఉన్నాయి. 6 బాక్సెస్ వచ్చాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. కాస్ట్ కూడా తక్కువ కాస్టే పడింది. ఒకసారి ట్రై చేయండి. అంటే మీరు మీషోలో కిచెన్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఐటమ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ మీషో యాప్ ఉన్న వాళ్ళకైతే సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. అలాగే లింక్ అడుగుతున్నారండి. లింక్ అడిగితే నేను లింక్ పెడతాను, బట్ నేను తీసుకున్న కాస్ట్కి మళ్ళీ మీకు అదే కాస్ట్లో రావట్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందుకు తీసుకున్న వస్తువులు నేను మీషోలో మళ్ళీ ఆర్డర్ పెడదామని చూస్తే మాత్రం వాటి కాస్ట్ అనేది నాకు 50 రూపీస్ ఏమంటారు డిఫరెంట్ వచ్చిందనమాట. అంటే మనకి ఆఫర్లో తీసుకున్నప్పుడు మనకి తక్కువ కాస్ట్లో వస్తాయి కదా, ఆ టైంలో నేను ఆర్డర్ పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ మనం చూస్తే మాత్రం మనము తీసుకోవాలన్నప్పుడు చూస్తే మాత్రం కాస్ట్ అనేది మనకి 50-100 రూపీస్ ఒక్కోసారి ఎక్కువగా కనిపిస్తుందండి. అందుకోసం నేనైతే ఎలాంటి లింక్ అయితే పెట్టట్లేదు, ఓకేనా. మీరు ఇంత కాస్ట్ అని చెప్పారు, మేము అందులో చూస్తే మాకు డబుల్ కాస్ట్ ఉంది అని అన్నా కూడా అంటారనమాట, ఓకేనా. అట్లాంటివి నాకు వస్తాయి కామెంట్స్ అనే ఉద్దేశంతో నేనైతే ఎట్లాంటి వీటి లింక్స్ అయితే ఇవ్వట్లేదు, ఓకే. ఇవన్నీ బాక్స్లు అయితే నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఫుల్గా నచ్చేసాయి. అలాగే నాకు అర్జెంట్ అవసరం పడి మాత్రమే తీసుకున్నాను ఇవైతే. అలాగే మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నా కూడా ఇవైతే చాలా నీట్గా ఉంటుందండి, ఓకేనా. ఇవన్నీ ఐటమ్స్ అయితే నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకే. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.